ఉదయహారతిలోనేమో అరిషడ్వర్గాలు అంటున్నాం, గురుభక్తి అనే జ్వాల అంటున్నాం, భక్తి అనే నెయ్యి అంటున్నాం. సేజహారతికి వచ్చేటప్పటికి 5 తత్వాలను 5 ఒత్తులుగా వేసామని చెప్తున్నాం. అంటే పంచభూతాలు, 5 ఎలిమెంట్స్. నిజంగా చాలా అద్భుతమైన ప్రక్రియ సేజహారతి. ప్రతి హారతికి దానికి ఉండే విశిష్టత దానికి ఉంది. సేజహారతికి ఉన్న విశిష్టత ఏమిటంటే, ప్రారంభంలో నాకు అనుభవాలు అయ్యేవి, నాకు తెలిసేది కదా అప్పట్లో. కొన్ని సందర్భాల్లో ఓ వాలో హారతే మాజా నాదా ఆనంతులు వచ్చి లోపలే జ్ఞానాజ, ఎందుకురా ఇన్ని ఆవలింతలు వస్తున్నాయి అర్థమయ్యేది కదా నాకు అప్పట్లో. ఏమో నిద్ర వస్తుంది, నిద్ర కాదు అది. తర్వాత అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే ఆ తండ్రి ముందు నిలబడి సేజహారతి పాడతామో మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆవలింతల రూపంలో బయటకు వెళ్ళిపోవటం జరుగుతుంది. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఏదన్నా దోషము తగిలినా అది బయటకు వెళ్ళిపోతుంది. నాకు అనుభవమే. అప్పట్లో నేను రేకి నేర్చుకున్నా. రేకి అని ఉంది ఒకటి, డిగ్రీ 2 రేకి లెవెల్ అయిపోయింది, 1 లెవెల్ 2 కూడా అయిపోయింది. ఒకతను హీలింగ్ కోసం వచ్చాడు నా దగ్గరికి. అప్పుడు ఏం తెలియదు నాకు, ఏదో హీలింగ్ ఇచ్చేశాను. అతను ఏం చెప్పాడు, మా ఫాదర్ చనిపోయిన దగ్గర నుంచి నాకు నిద్ర పట్టడంలా, తిండి లేదు, కంటి కింద చారలు వస్తున్నాయి, నేను మా నాన్న కొట్టుకునే వాళ్ళం, ఆయన చనిపోయి కూడా నన్ను సాధిస్తున్నాడు. తర్వాత ఏమైందంటే ఒక విచిత్రమైంది. హీలింగ్ ఇచ్చి నేను వచ్చిన తర్వాత ఇక్కడ నించొని హారతి పాడుతుంటే సేజహారతి, హారతి పాడుతున్నంతసేపు చర్మము కాలిపోతున్న వాసన తట్టుకోలేకపోతున్నాను నేను. విపరీతమైన స్మెల్ వచ్చేస్తుంది, ఎవరికి రావటంలా, నాకు వచ్చేస్తుంది. అప్పుడు నాకు అర్థం కాల. వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే అతనికి నాకు తెలిసి తెలియకుండా హీలింగ్ ఇచ్చానో అతనిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన నెగిటివ్ ఎనర్జీ ఏం చేసింది, నన్ను వెంటబడింది. నాకు తెలియదుగా నేను వచ్చి కామ్గా ఓ వాలో హారతి మాజా అని నేను ఇక్కడ పాడుకుంటున్నాను. కానీ అక్కడున్నాడే, ఆయనకి అన్నీ తెలుసు ఏం చేయాలో. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. తరిమి కొట్టాడు బాబా. ఇదే అనుభవం ద్వారకామాయిలో బాబా ఉండగా ఒక తల్లి కొడుకు బాబా దర్శనానికి వస్తారు. బాబాను దర్శించుకోగానే బాబా ఏమన్నాడంటే ఆ తల్లితో, అమ్మా హారతి అయిన వెంటనే వెళ్ళకమ్మా, నేను చెప్పేదాకా ఇక్కడే ఉండండి అన్నాడు బాబా. సరే బాబా నువ్వు ఎలా చెప్తే అలా అంది ఆ తల్లి. మధ్యాహ్న హారతి అయిపోయింది, భోజనాలు అయిపోయినాయి, అందరూ వెళ్ళిపోయారు. వీరిద్దరే కూర్చొని ఉన్నారు. అట్లా బాబా పట్టించుకోవట్లే వీళ్ళిద్దరిని, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. వీళ్ళు అలా బాబాను చూసుకుంటూ కూర్చున్నారు. అంతే, ఉండమన్నాడు, ఉండిపోయారు అంతే. కరెక్ట్గా 3 గంటల సమయంలో జుట్టు విరగబోసుకొని నల్లటి ఆకారం ద్వారకామాయి ఎంట్రన్స్లోకి వచ్చి నిలబడింది. అడుగు వేయటం, అడుగు తీయటం, అడుగు వేయటం, అడుగు తీయటం. ఒక్కసారిగా బాబా గట్టిగా అరిచాడట,
నాకు వాడు కావాలి అంటోంది అది. బాబా ఏమంటున్నాడు? గట్టిగా అరుస్తున్నాడు, జావో, వెళ్ళకపోతే నీ అంతు తేలుస్తా అంటున్నాడు బాబా. ఈమెకి కనిపిస్తోంది, ఉనికిపోతుంది తల్లి, అడు చూస్తుంది, బాబాను చూస్తుంది, అడు చూస్తుంది, భయం వేస్తుంది ఈమెకి. ఒక్క 2 నిమిషాల తర్వాత ఆ రూపం వెళ్ళిపోయింది.